వాళ్ళన్నా వెల్కమ్ టు విలేజ్ ఆర్తి లాక్స్. ఎలా ఉన్నారు గాయస్? అందరూ బాగున్నారని అయితే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చి నేను మాడికాయ కోతకు అయితే వచ్చేసాను అనమాట. చాలా మంది అయితే మాడికాయ కోతకు వెళ్ళడం, పని చేయడము, కూలి తీసుకోవడం అనే అనుకుంటారు. కానీ ఈ మాడికాయ కోతలో కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి అనమాట. ఆ ఇబ్బందులు అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. మెయిన్ వచ్చి భజనీకి అనమాట. ఈ భజనీకి వల్ల అయితే చాలా ఇబ్బంది అనమాట. మొత్తం అయితే నేను ముందు చూపిస్తాను, చెప్పక ముందే అయితే ముందు చూపిస్తాను అనమాట. ముందు ఏంటి ప్రాబ్లం, ఈ భజనీకి వల్ల ప్రాబ్లం ఏంటి అనేది మొత్తం చూపిస్తాను. చూపించి మళ్ళీ లాస్ట్లో అయితే చెప్తాను. ఫస్ట్ అయితే భజనీకి ఉండే ఆకైతే చూపిస్తా, చూడండి. అలాగే ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే భజనీకి ఆకైతే చూపిస్తా, చూడండి. భజనీకి పూత అలాగే కాయలు కూడా కాస్తాయి. ఇదండి ఈ పూత, ఈ కాయల కోసం అనమాట పురుగు అంతా పట్టేది. ఇదండి పూత, పురుగు. ఈ పూత కోసం ఆ పురుగులు బట్టి మేము మాడికోత కోసం మమ్మల్ని చంపుకొని తింటాయి. చూడండి అట్లా చుట్టూ చాలా ఫ్రెష్గా ఉంది కదా. ఇది ఫ్రెష్గా ఉంటుంది, పురుగు కూడా ఫ్రెష్గా ఉంటుంది మమ్మల్ని చంపేసేదానికి. ఇప్పుడు మీకు నేను భజనీకి పురుగు అయితే చూపిస్తాను, చూడండి. ఈ ఆకులు అయితే ఉందన్నమాట లోపల అయితే. ఇప్పుడు దానిలో మిందుకైతే ఎక్కిస్తున్నాం అనమాట. ఈ పురుగు పాడాడడం వల్లే అనమాట నవ్వంతా వచ్చేసి ఇంకో బాడీ అంతా గుల్లలు అయితే లేస్తాయి. పురుగు అయితే చూపిస్తాం ఫస్ట్. ఇది పారాడిన ప్లేస్ మొత్తం కానీ బాడీకి కానీ తగిలినాయి అంటే ఇప్పుడు ఈ ఆకు మీద కానీ పారాడి ఇది కానీ బాడీ మీద కానీ తగిలిందంటే ఇంకా నవ్వు వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. నవ్వు వచ్చేసి ఇంకా బాడీ మొత్తం గుల్లలు అయితే లేస్తాయి ఆ నవ్వుకి. చూడండి ఇదండి పురుగు, ఇదే అనమాట పురుగు. ఇదో నువ్వు బొమ్మగండి ఆయన ఎక్కుతున్నట్ట. ఇదే అనమాట భజనీకి పురుగు. ఈ పురుగు పారాడడం వల్ల మన బాడీ మొత్తం గుల్లలు లేస్తాయి అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ పురుగుల దగ్గర. చూడండి అది ఎట్టున్నదో, నూగు పురుగు నిట్టున్నది కదా. నూగు పురుగు నిట్టున్నది. ఇది కానీ తగిలి చచ్చిపోతాం మేము. వద్దు తల్ల మనకు. దాన్ని చూస్తా అంటేనే ఒళ్ళంతా విధంగా అది బోజుల్లో పోతుండ్రు. అదే భజనీకి పురుగు. ఇప్పుడు మా వాడు బాడీకి అయితే పడి ఇప్పుడు అదే గుల్లలంతా లేపేసింది అనమాట. ఇప్పుడు మొత్తం మా వాడు పడేసినాడు. ఇంకా చెట్లకి మరింత ఉంటుంది అనమాట. కానీ మేము చెట్లు ఎక్కి వీడియో తీయలేను కాబట్టి ఇంకెందున్న పురుగు అయితే చూపించాను. ఇవన్నీ మొజ్జెట్లే కాబట్టి వీటికి అన్నిటికీ భజనీకి అయితే ఉందన్నమాట. చూడండి ఎంత ఉన్నదో చెట్లు, ఒక చెట్టు. ఈ చెట్లు అయితే ప్రతి ఒక్క చెట్టుకి అయితే భజనీకి ఉంది. చూడండి చూడండి మొత్తం ప్రతి ఒక్క చెట్టు ఇలాగే ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్క చెట్టుకి భజనీకి అయితే ఉంది. అందువల్ల ఈ తోటలో అయితే చాలా మంది భజనీకి అయితే పడింది అనమాట. మా పిల్లోడికి కూడా ఒక అబ్బాయి భజనీకి పడింది, అది కూడా చూపిస్తా, చూడండి. చూడండి గాయస్, భజనీకి పడితే ఎలా ఉంటుందో చూడండి. చాలా దద్దలు వేసేసాయి అనమాట. ఇప్పుడే మాత్రలు వేసుకున్నా కూడా అసలే తగ్గలేదు, మొత్తం గుల్లలే వేసేసాయి. బాడీ మొత్తం అనమాట ఎంత ఎర్రగా అయిపోయింది చూడండి. మాడికోతలు అనుకుంటామే కానీ మాడికోతలో కూడా కొన్ని కష్టాలు అయితే ఉంటాయి అనమాట. ఇలాంటి భజనీకులు చూడండి మొత్తం బాడీ మొత్తం అయితే గుల్లలు అయితే లేసేసాయి అనమాట. మొత్తం అయితే భజనీకి పడింది అనమాట. పురుగు అయితే పడింది. నేను చూపించాను కదా పురుగు, ఆ పురుగు వల్ల చూడండి బాడీ మొత్తం చూడండి ఎలా అయిపోయిందో. చూడండి మొత్తం బాడీ అంతా చూడండి ఎలా ఉందో, మొత్తం గుల్లలే అనమాట. మరి బొమ్మగండ్రా చూడు మొత్తం భజనీకే అనమాట. ఈరోజు మా ఓడికి భజనీకి పడిపోయింది, అల్లాడిపోతాడు అనమాట. చక్కగా కూడా ఇప్పేసినాడు. ఇప్పుడు 2 చక్కలు మార్చినా కూడా భజనీకి అయితే పడింది అనమాట. మొత్తం ఇప్పుడైతే మా తమ్ముడు ఆకైతే రుద్దినాడు అనమాట భజనీకి. మొత్తం ఇదంతా కూడా సెప్ట్ అయిపోయింది. బ్యోవు చేదా మొత్తం వచ్చేసింది. ఏంది ఇంత ఎక్కువ అయిపోయిందా? కొంతమందికి అయితే ఇంకా లావుగా దద్దలుగా లేసేస్తాయి అనమాట.
ఇంకా మా అబ్బికి వచ్చి చూడండి ఎలా వేసేసాయి, మొత్తం దొద్దలే చూడండి ఎలా ఉన్నాయో, చాలా భయంకరంగా వేసేసాయి అనమాట. మొత్తం భజనీకి అయితే పడిపోయింది ఒంటి మీద. ఇంక ఇలాగే ఉంటాడు. భజనీక చూపించాను కదా ఆకు, ఇప్పుడు దానికి పూత కాయలు కూడా చూపిస్తాను చూడండి. ఇదే అనమాట భజనీకి ఆకు అయితే చూపించాను కదా ఇంత ముందుగా. ఇప్పుడు మళ్ళీ దానికి పూత ఆకు కూడా చూపిస్తాను చూడండి. ఇవే అనమాట కాయలు, పండు కూడా మాగున్నాయి కాయలు. పూత పోసి ఇవి కాయలు అయితే కాగిస్తాయి అన్నమాట. ఈ కాయల కోసమే ఆ పురుగు అయితే పడుతుంది. పురుగు పడి ఇంక చెట్ల మీద అయితే పొడి అయితే రాలుతుంది అనమాట. ఆ పురుగు ఇంక బాడీ మీద పడిన వెంటనే ఇంక గుల్లలు అయితే స్టార్ట్ అవుతాయి. ఇంకా నవ్వ గుల్లలు అన్నీ స్టార్ట్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు పరిస్థితి ఇంకా ఎట్లా ఉన్నదో ఒకసారి చూపిస్తా చూడండి. చూడండి ఎట్లా ఉన్నదో పరిస్థితి. ఇప్పుడైతే మా బ్యాచ్లో ఒక అబ్బాయికి అయితే భజనీకి అయితే పడింది అనమాట. అబ్బాయికి అయితే ఒళ్ళంతా దద్దులు అయితే లేసేస్తాయి అనమాట. సన్నటి లేసేస్తాయి దద్దులు. కొంతమందికి ఏంటి అంటే పెద్ద దద్దులు అయితే లేస్తాయి అనమాట. కానీ ఈ అబ్బాయికి చిన్న దద్దులు అయితే లేసాయి అనమాట. అసలు నవ్వు అయితే మామూలుగా లేదు, బీభత్సంగా ఉందనమాట. చాలా ఆకులు అయితే రుద్దారు మా వాళ్ళు అయితే, ఆకులు రుద్దారు, అలాగే జెండు బంగు రుద్దారు అనమాట. మేము ఇలాంటి మాటకతకు వచ్చినప్పుడు ఖచ్చితంగా టాబ్లెట్స్ అయితే ఖచ్చితంగా తెచ్చుకుంటాం అనమాట. ఎందుకంటే ఆ నవ్వుకి అసలు తట్టుకోలేరు అనమాట. అసలు పని కూడా చేయలేరు వాళ్ళు, అంత దారుణంగా ఉంటుంది. అందువల్ల ఇలాంటి పరిస్థితి మాకు తెలుసు కాబట్టి మేము ఏం చేస్తామంటే మాడి చెట్లు మాకు ఉన్నాయి కాబట్టి మేము భజనీకి చిన్నదిగా ఉన్నప్పుడే కొట్టించేస్తాం అనమాట మనుషులు పెట్టి. అసలు మామూలుగా అయితే భజనీకి కొట్టేదానికి కూడా మనుషులు కూడా ఎవరు రారు, అంత పరిస్థితి ఉంటుందన్నమాట. దానికి ఆ కూలి వద్దు ఆ పని వద్దు అనుకునే లెక్కలో ఉంటుందన్నమాట. అంత దారుణంగా ఉంటుంది ఆ భజనీకి పడితే నెత్తిన. ఇప్పుడైతే మా టీంలో ఒక అబ్బాయికి అయితే పడింది కదా, మా బ్యాచ్లో ఒక అబ్బాయికి అయితే మొత్తం బాడీ అంతా గుల్లలు వేసేస్తాయి అనమాట. బాడీ అంతా గుల్లలు వేసేస్తే ఇంక మేమేం చేస్తామంటే ఆల్రెడీ ముందుగానే టాబ్లెట్స్ అయితే తెచ్చుకుంటాము. ఎందుకంటే ఇలాంటి ఇబ్బందులు మాకు తెలుసు కాబట్టి, మేము ఎప్పుడు పనికి వెళ్ళే వాళ్ళం కాబట్టి మాకు ఏ చెట్ల వల్ల ఏ ఇబ్బంది ఉంటుంది, ఏ పనిలో ఏ ఇబ్బంది ఉన్నది మొత్తం అయితే తెలుసు కాబట్టి మేమైతే టాబ్లెట్స్ అయితే తెచ్చుకున్నాము. ఇప్పుడైతే టాబ్లెట్స్ అయితే వేసుకున్నాడు అనమాట. కానీ నవ్వు అయితే తగ్గలేదు. ఇంకా మా వాళ్ళు కొంతమంది ఆకైతే చెప్పారనమాట, ఆకు కూడా వాడాడు. కానీ ఏదో ఫస్ట్ అయితే బాడీ అయితే ఎంత మంట వచ్చేసిందని చెప్పాడనమాట అబ్బాయి అయితే. ఆ యాక్ కానీ ఒకవేళ యూజ్ అయితే మీకు ఈ వీడియోలో కూడా నేను చూపిస్తాను అనమాట. ఎందుకంటే మనలాగా పని చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారనమాట, మాడికొతలకు వెళ్ళే వాళ్ళు. వాళ్ళందరికీ భజనీకి ఒకవేళ పడితే మీకు ఈ యాక్ యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. అందువల్ల అయితే ఇప్పుడు నేను ఆకైతే చూపిను, ఎందుకంటే అబ్బాయికి వర్క్ అయ్యిందంటే ఆ ఆకైతే చూపిస్తామన్నమాట. మీకు కూడా అవసరమైనప్పుడు ఆ ఆకు కానీ మీరు పనికి వెళ్ళిన దగ్గర ఉంటే వాడుకోవచ్చు. ఇప్పుడైతే మెయిన్ భజనీకి పడినప్పుడు వాటర్ అయితే అస్సలే బాడీకి తగలకూడదు అనమాట. ఎందుకంటే బాడీకి వాటర్ తగలడం వల్ల ఇంకా ఎక్కువ నవ్వు అయిపోతుంది అనమాట. అసలు మా భజనీకి పడిన వెంటనే ఇంక వాటర్ అయితే అస్సలు తగలకూడదు, బాడీకి అయితే అసలు వాటరే తగలకూడదు అనమాట. ఎక్కువ గాలి ఉండాలన్నమాట. ఎందుకంటే నవ్వు అన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి అసలు తట్టుకోలేరు అనమాట. నవ్వు ఇసుతూ ఉంటే వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడైతే 2 రకాల మాత్రలు వేసాం కాబట్టి ఇంకా మా అబ్బాయి అయితే మాత్రలు వేసేసుకున్నాడు అనమాట. మా టీం అబ్బాయి మాత్రలు వేసేసుకొని పని అయితే చేయలేదు, ఎందుకంటే ఆ నవ్వుకి వాళ్ళు పని చేయలేరు అనమాట. చాలా దారుణంగా ఉంటుంది. నేను చూపించాను కదా బాడీ మొత్తం గుళ్ళు అయితే లేసేసాయి కాబట్టి. ఇంకా నేను ఒకవేళ ఆగుని వర్కౌట్ అయితే మీకు కూడా ఆకైతే చూపిస్తాను చూడండి మీరు కూడా. ఓకే గైస్, ఇప్పుడైతే ఆగు చూపిస్తాను వర్కౌట్ అవుతే. మా వాడు చూడండి భజనీకి పడడం వల్ల గాలి అయితే ఇసురుకుంటున్నాడు అనమాట. నవ్వుకి పరికి తట్టుకోలేక వాడి కష్టాలు వాడికే తెలియాలి ఇప్పుడు. అదే ఆ భజనీకి పురుగు పడింది వాడికి, అందుకే వాడికి అంత నవ్వ అంత గుల్లలు వేసేసినాయి బాడీ మొత్తం. అసలే తట్టుకోలేకపోతున్నాడు అనమాట, ఇసురుకుంటూనే ఉన్నాడు. ఎందుకంటే చెమట పట్టే కొందికి ఇంకా నవ్వు ఎక్కువ అయిపోతుంది అనమాట. అందువల్ల గాలి కూడా తాగలేదు ఈ తోటలో, వాడు అదృష్టం వల్ల ఉన్నది. ఒరే వాడు పని చేయని ఇది కాకుండా నాయనా, వాడు నవ్వుకి ఇప్పుడు అల్లాడిపోతున్నాడా. అయినా మా వాళ్ళు తగ్గరు అనమాట, మాడికెళ్ళకి వస్తూనే ఉంటాడు పని ఎట్టుండే. ఎలాగోలా మా వాడైతే ఈరోజు పని చేస్తాడు, మేము కాయలు ఏరాలి.
ఇదే అనమాట మా డ్యూటీ, మా కష్టాలు ఇలాగే ఉంటాయి. ఎంత నవ్వు పడినా ఏం పడినా పని అయితే చేస్తానే ఉండాలి. మేము కాయ ఏరుతానే ఉండాలి. వాళ్ళు కోస్తా అంటారు, మేము ఏరుతా ఉంటాం. సాయంత్రానికి లోడ్ ఎత్తాలి, లేకుంటే చెక్ పోస్ట్ పడుతుంది. ఏది ఏంది మహేష్ బాబు డైలాగ్ ఉన్నది కదా, ఏం డైలాగా, రవణ లోడ్ ఎత్తాలిరా చెక్ పోస్ట్ పడుతుంది అన్నట్టు. మేము సాయంత్రంకి అంతా లోడ్ ఎత్తాలి. ముందుగానే మేము వచ్చింది లాంగ్ వచ్చామన్నమాట, లేబాక్ అయితే వచ్చాము. అందుకే మేము పెందగానే కాయలు కోసుకొని లోడ్ వేసుకొని పోతే యార్డీలో గబాన్ అయితే కాయలు అయితే పోతాయి అన్నమాట. ఇప్పుడు మేము కాయలే అర్థం. మా టీంలో ఒక అబ్బాయికి భజనీకి పడింది గాయస్, చూడండి. రే ఏం చేయలే, వాట్ ఎక్స్పీరియన్స్ చూడండి ఎట్టున్నారు. చెయ్యొత్తా భజనీకి చూడండి గాయస్ ఎలా ఉందో. ఎట్ట అనిపిస్తుందిరా? చుక్కలుగా వస్తున్నాయి. జెండు బావులు ఇప్పుడు 2 డబ్బాలు అయితే చాలా ఎక్కువ పడింది. చూడండి బాడీ మొత్తం అలా అయిపోయింది. చూడండి మాడి కథలో కూడా కొన్ని కష్టాలు. సినిమా కనపడుతుందా? మాడి కథలో కష్టాలు కూడా చూపించాలి కదా, సుఖాలే చూపించకూడదు. ఫైనల్ అయితే నా మీద కూడా భజనీకైతే పడిపోయింది అనమాట. చూడండి కనొస్తుందా? కండాల మామూలుగా చర్మంలో కదా, లైట్గా అయితే పడింది అనమాట. దాన్ని గీకి ఇలా మసాజ్ చేసేసాను. చాలా నవ్వుగా ఉంది అసలు, గీర్తానే ఉన్నాను అనమాట. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మళ్ళీ పోయి వాటర్తో కడిగేసాను అనమాట. ఎందుకంటే మాడికాయలు వేస్తున్నాం కదా, మొత్తం జీడి అయిపోయింది అనమాట. అందువల్ల అయితే కడిగాను అనమాట. ఎక్కువ నవ్వుగాని తట్టుకోలేకపోతున్నా అసలు మా అబ్బాయి ఎట్ట తట్టుకున్నాడో ఏం అసలు అది వెళ్తాడు. నాకైతే రూమ్తో లాస్ట్ మూమెంట్ అనమాట, కోత కూడా అయిపోయింది. ఇంక ఇంటికైతే వెళ్తాం అనమాట. లాస్ట్ మూమెంట్లో అయితే భజనీకి అయితే పడింది అనమాట. ఇక్కడ కూడా పడిపోయింది. అసలు తట్టుకోలేకపోతున్నా, నవ్వు ఎక్కువగా ఉంది. ఏం చేద్దాం, దాంతో ఈ వాటర్ ఎక్కువ, మళ్ళీ వాటర్ అయితే తగిలినాయి అనమాట. ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట భజనీకి అయితే. ఇంకేం చేసేది ఏం లేదు కాబట్టి గోకుతున్నాను అనమాట. ఇంకా మా వాళ్ళైతే మాత్ర ఇచ్చినారు, లాస్ట్ మూమెంట్లో తగిలించుకున్నావా అని అంటున్నారు అనమాట. ఇంకా లాస్ట్ మూమెంట్లో అయితే తగిలింది కాబట్టి భజనీకి మాత్ర అయితే మింగాను. ఇంకా మాత్రం మింగినాను. చూడాలి, ఒక 5 నిమిషాలకంతా తగ్గిపోతుంది అని చెప్పారు అనమాట. 5 నిమిషాలకంతా తగ్గిపోతుంది అని చెప్పారు. చూడాలి, ఎక్కువ మంటగానమాట. మీరు మాడికోతలకి వెళ్ళి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫేస్ చేస్తున్నారు లేదు వీడియో కింద అయితే కామెంట్ చేయండి. మీకు నేనైతే ఆకు చూపిస్తాను చెప్పాను కదా, ఆ ఆకు మేము చూపిద్దాం అనుకున్నాం. బట్ మా వాళ్ళు వద్దని చెప్పారనమాట. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా పనిచేస్తుందంట ఆ ఆకు. అందువల్ల అయితే మేము చూపించలేదు ఎవరికే కానీ. ఎందుకంటే ఒకళ్ళు మాకంటే అబ్బాయికి నేను అడగలేదు, ఒకళ్ళు పని చేస్తున్నారు, అబ్బాయికి పని చేసిన ఒకళ్ళు మీకు పని చేయకపోయినా ఏమైనా ఎఫెక్ట్లు అయితే మళ్ళీ ప్రాబ్లం కదా. అందువల్ల అయితే నేను చూపించలేదు అనమాట ఎవరికైతే. మీరేమనుకోకండి. ఇంకా ఫైనల్ అయితే నాకు కూడా భజనీకి పడింది కాబట్టి సన్న గుల్లలు వేస్తున్నది. మీకు కనొస్తుందో లేదో, కనొస్తుంది కదా, అదంతా భజనీకి ఏకే అనమాట. లాస్ట్ మూమెంట్లో కాయర్తాను అనమాట. ఇంటికి వెళ్ళాలి, చాలా దూరం వచ్చేసాము అనమాట. లేబాక్ అయితే వచ్చేసాము. అంటే లాస్ట్ మూమెంట్లో అయితే ఇంకా తొందరగా వెళ్ళిపోవాలని చెప్పి కాయలు స్పీడ్గా వేసేస్తాం అనమాట. ఆ మూమెంట్లో ఎక్కడో పొడైతే రాలునింది, ఆ పొడైతే తగిలింది అనమాట నాకు. ఇంకేం చేయలేము కాబట్టి గీకేసాను అనమాట. చూసుకోక తొందరగా అయితే గీకేసాను. ఆ గీకు మీద దొద్దలు అయితే ఏర్పడిపోయాయి. ఇంకేం చేయలేను కాబట్టి దాంతో మళ్ళీ ఇంకోటి చేసేసాను అనమాట మిస్టేక్. అంటే చేతులకంతా మాడికెళ్ళి జీడు ఉండింది అనమాట. ఆ జీడు కడుక్కుందామని అయితే వెళ్ళాను అనమాట. ఆ జీడు కడుక్కునేప్పుడు వెళ్ళినప్పుడు అయితే మళ్ళీ వాటర్ తెగి మళ్ళీ నవ్వు ఎక్కువ అయిపోయింది. ఇంకా టాబ్లెట్స్ వేసుకునే కాబట్టి ఇంకా 5 నిమిషాలకంతా తగ్గుతుంది అని చెప్పారనమాట మా వాళ్ళు. చూడాలి ఎన్ని నిమిషాలకి తగ్గుతుంది. ఓకే గాయస్, చూసారు కదా, మాడికొత్తలో కూడా కొన్ని కష్టాలు అయితే ఉంటాయి అన్నమాట. ఇలాంటి భజనీకి అలాగే ఇంకా కూడా ఉంటాయన్నమాట. అవి కూడా నేను తొందరలోనే చూపిస్తాను అనమాట. ఇంకా ఏ మిస్టేక్స్ ఉంటాయి మొత్తం అని. అలాగే ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే వీడియో మీకు ఎలా నచ్చిందో ముందు వీడియో కింద అయితే కామెంట్ చేయండి. అలాగే
మీరు ఎంతమంది మాడుకోతోకి వెళ్తారు కూడా వీడియో కింద కామెంట్ చేయండి. ఓకే గైస్, ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం విలేజ్ ఆర్తి వ్లాగ్స్ని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, బాయ్.